Yes, welcome to Ashoka Online Academy. Solid and ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్ మనకున్న టాపిక్లో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా దీన్ని చెప్పుకోవచ్చు. సో మరొక చాప్టర్గా ఉంది. సో దీంట్లో ప్రధానంగా సాలిడ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఘన వ్యర్థాల నిర్వహణ. అది ఇండస్ట్రీస్ నుంచి కావచ్చు, మున్సిపల్స్ నుంచి కావచ్చు. అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్. సో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేది ముఖ్యంగా అర్బన్ వేస్ట్. దాన్ని సింపుల్గా చెప్తే మనం అర్బన్ వేస్ట్ అని చెప్పాలి. ఈ అర్బన్ వేస్ట్ని కానీ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ని కానీ మనం ఎట్లా నిర్వహణ చేయాలి అంటే ఆ సాలిడ్ వేస్ట్ ఇది ఒక పెద్ద సమస్యగా మారింది ఈ రోజులలో. ఒక గ్లోబల్ సిటీస్ ఏవైనా తీసుకున్నా కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, సో ఢిల్లీ కానీ, వాటెవర్ సో పెద్ద సిటీస్ తీసుకున్నప్పుడు ఈ అర్బన్ వేస్ట్ ఏదైతే మున్సిపల్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని నిర్వహణ చేయడం అంటే మేనేజ్ చేయడం అనేది చాలా ప్రాబ్లమాటిక్గా మారిపోయింది. సో ఇట్స్ రిక్వైర్డ్ ద ల్యాండ్ అక్విజిషన్ చాలా ఎక్కువ మొత్తాల్లో ఎకరాల్లో భూమి తీసుకొని దాంట్లో డంప్ చేయటం, ఆ డంపింగ్ యార్డ్స్ వల్ల స్మెల్ రావడం, ఆ స్మెల్ వల్ల మళ్ళీ సో ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఎయిర్ పొల్యూట్ అవ్వడం, వాటర్లోకి ఇంజెక్ట్ అవ్వడం వల్ల అంటే గ్రౌండ్లోకి ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి దాని నుంచి వచ్చేటువంటి లీచెట్ అనేది సో ఆ లిక్విడ్స్ అనేవి గ్రౌండ్ లోపలికి ఇంజెక్ట్ అవుతాయి. అట్లా నియర్ బై ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ కూడా పొల్యూట్ అవుతున్నాయి డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్ మేనేజ్ డంపింగ్ యార్డ్స్. అంటే ఇలాంటి వాటిని ఎట్లా ఇంకా మోడర్నైజేషన్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటిది కాకుండా మనం సర్ఫేస్ మీద ఇలా మనం సింపుల్గా మనం పెద్ద ఎకరాల్లో స్టోర్ చేయడం కంటే కూడా ఎనీ అదర్ మోడర్న్ టెక్నిక్స్ అంటే ఈ సాలిడ్ వేస్ట్ని మనం సో నిర్వహణ చేయడం, మేనేజ్ చేయడం కోసం ఏమైనా మోడర్న్ టెక్నిక్స్ యూజ్ చేయవచ్చా? అలాంటి మోడర్న్ టెక్నాలజీస్ ఎలా ఉన్నాయి? దీంట్లో మనం మేనేజ్మెంట్ చేసేటువంటి సొల్యూషన్ ఏదైతే మెథడ్స్ ఉన్నాయి అనేది ఈ టాపిక్ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఈ సాలిడ్ వేస్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సిన మొట్టమొదటి వేస్ట్ మెటీరియల్స్లో ప్రధానంగా చూస్తే ఇప్పుడైతే ఎక్కువగా ప్రమాదంలో ఉన్నటువంటి వేస్టేజెస్. సాలిడ్ వేస్ట్లో అన్నీ ప్రమాదం ఏం కావు, కొన్ని చాలా డేంజరస్ కూడా ఉన్నాయి, హజార్డస్. ముఖ్యంగా మనకు చూస్తే బయో వేస్ట్, ఇట్స్ వెరీ డేంజరస్. బయో వేస్ట్ అనేది చాలా డేంజరస్గా ఉంది. ఇంకొకటి ఇప్పుడైతే ఈ వేస్ట్ కూడా సాలిడ్ వేస్టే, అది కూడా చాలా ప్రమాదంగా ఉంది. నెక్స్ట్ ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా చాలా ప్రమాదంగా ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి వాటిని మనం ఎట్లా నిర్వహణ చేయాలి, ఎట్లా మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది అనే అంశాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అందుకనే మన టాపిక్ ఇక్కడ సాలిడ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్. సో అసలు ఈ సాలిడ్ వేస్ట్ అనే దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తాం? ఇట్స్ ఎ బ్రాడ్ డెఫినేషన్గా చెప్పుకోవచ్చు. సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి, దేన్ని మనం సాలిడ్ వేస్ట్ అనాలి? ఏ సాలిడ్ వేస్ట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ నాట్ ట్రాన్స్పోర్టెడ్ బై ది వాటర్ స్ట్రీమ్స్. అయితే ఈ సాలిడ్ వేస్ట్ అనేది వాటర్ ద్వారా ఇది ట్రాన్స్పోర్ట్ అవ్వలేదు కాదు. ఇంకోటి ఇట్ ఈజ్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ రిఫ్యూజ్డ్. కంప్లీట్గా ఏం చెప్తామంటే ఏ సాలిడ్ వేస్ట్ ఈజ్ మెటీరియల్ విచ్ ఈజ్ రిఫ్యూజ్డ్ ఆర్ రిజెక్టెడ్ ఫర్ ద ఫర్దర్ యూసేజ్. ఎలాంటి యూసేజ్కి ఇది పనికిరాదు. మామూలుగా చెప్తే సాలిడ్ వేస్ట్ ఎట్లా డిఫైన్ చేసుకోవాలంటే ఏ సాలిడ్ వేస్ట్ ఈజ్ ఏ రిజెక్టెడ్ ఆర్ రిఫ్యూజ్డ్ వేస్ట్ మెటీరియల్ బట్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ నెయిదర్ transported by the water streams and also nor escape into the atmosphere. ఇది వాటర్ ద్వారా ఫ్లో కాలేదు, అలా అని ఎయిర్లోకి అంటే అట్మాస్ఫియర్లోకి ఎస్కేప్ కాలేదు. అంటే ఎయిర్లో కలవలేదు, వాటర్లో కలవలేదు. చూడండి సాలిడ్ వేస్ట్ ఎలా ఉంటుందంటే ఎయిర్లో కలవలేదు, అట్ ద సేమ్ టైం వాటర్లో కూడా కలవలేదు. బట్ ఇట్ హ్యాస్ కన్సిస్ట్ ఆఫ్ ఇంక్లూడెడ్ ఆల్ ద డిస్కార్డెడ్ సాలిడ్ మెటీరియల్స్. ఈ డిస్కార్డెడ్ సాలిడ్ మెటీరియల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద మున్సిపాలిటీస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద అగ్రికల్చరల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ నుంచి వస్తాయి, మున్సిపాలిటీస్ నుంచి వస్తాయి, అగ్రికల్చర్ నుంచి వస్తుంది. సో ఇలా డిఫరెంట్ ఆఫ్ వేస్టేజెస్ అనేవి ఈ వేస్ట్ ప్రజెంట్ మనకున్న వాటిలో ఈ వేస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో ది బయోకెమికల్ వేస్టేజెస్ కూడా ఈనాడు మనకి హాస్పిటల్స్ నుంచి చాలా ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. అంటే ఇవన్నీ ఏంటి అని అంటే దీస్ ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ ద సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్.
అంటే సాలిడ్ వేస్ట్ అనే పదాన్ని మనం ఎట్లా చెప్పుకుంటున్నాం అంటే ఏ సాలిడ్ వేస్ట్ అనేది ఇట్ ఈజ్ రిఫ్యూజ్డ్ ఆర్ రిజెక్టెడ్ ఫర్ ఎనీ అదర్ యూసేజ్, ఎలాంటి అవసరానికి ఇది పనికి రాదు. అలా అని ఇవి వాటర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి వాటర్లో కలవవు. ఎట్ ద సేమ్ టైం ఇవి ఎయిర్లోకి ఏమైనా కలుస్తాయా అంటే ఎయిర్లో కూడా కలవవు. సో దే ఆర్ కంప్లీట్లీ దిట్ ఈస్ ద నాట్ యూసేజ్ ఆఫ్ ది ఫర్దర్ ఎలాంటి యూసేజెస్ అనేది ఉండదు అలాంటి వాటిని. మరి దీంట్లో ఏముంటాయి సార్ అంటే ఆల్ డిస్కార్డెడ్ సాలిడ్ మెటీరియల్స్ అన్నీ మనం సో వేస్ట్గా వదిలేసినటువంటి వ్యర్థంగా విడుదల చేసినటువంటి అన్ని డిస్కార్డెడ్ మెటీరియల్స్ లైక్ సాలిడ్ మెటీరియల్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద మున్సిపాలిటీస్ అండ్ అగ్రికల్చర్స్ అండ్ ఆల్సో ది ఇండస్ట్రీస్, వీటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు వీటినే మనం ఏమంటున్నాం అంటే వీ కాల్ ద సింప్లీ సాలిడ్ వేస్ట్ అంటున్నాం. అందుకని చూడండి సాలిడ్ వేస్ట్ కెన్ బి బ్రాడ్లీ డిఫైన్డ్ యాజ్ ద వేస్ట్ దట్ హ్యావ్ బీన్ రిజెక్టెడ్ ఫర్ ఫర్దర్ యూజ్. ఖచ్చితంగా ఫర్దర్ యూజ్కి అవి పనికి రావు. అండ్ ఆల్సో ది విచ్ కెన్ నెయిదర్ బీ ట్రాన్స్పోర్టెడ్ బై వాటర్ ఇన్ టు ద స్ట్రీమ్స్ నార్ కెన్ రెడీలీ ఎస్కేప్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. అంటే ఇవి వాతావరణంలోకి సో ఎయిర్లో కలవలేవు, అలా అని వాటర్లో కూడా కలవలేవు. సో అందుకనే సో దే ఇంక్లూడెడ్ ఆల్ డిస్కార్డెడ్ సాలిడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద మున్సిపల్, ఫ్రమ్ ద అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ నుంచి మున్సిపల్ సాలిడ్ వేస్ట్, మున్సిపల్స్ నుంచి మనకి అండ్ అగ్రికల్చర్ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్గా వీటిని మనం చెప్తున్నాం. సో ఇవి సాలిడ్ వేస్ట్ అంటే. మరి హౌ టు క్లాసిఫై ద సాలిడ్ వేస్ట్? సాలిడ్ వేస్ట్ని ఏ విధంగా మనం క్లాసిఫై చేయొచ్చు? ఎన్ని రకాలుగా సాలిడ్ వేస్టెస్ ఉంటాయి అంటే చాలా రకాలు ఉంటాయి, బట్ మెయిన్ ఇంపార్టెంట్ టైప్స్ని క్లాసిఫికేషన్ని మనం చూద్దాం. ప్రధానంగా జనరల్గా మనం ఆలోచిస్తే సాలిడ్ వేస్ట్ ఎలా ఉంటుంది సార్ అంటే మెయిన్ యు ఆర్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హౌస్ అంటే హౌస్ హోల్డ్ వేస్ట్. హౌస్ హోల్డ్లో సాలిడ్ వేస్ట్ చాలా ఉంటుంది, లేదా డొమెస్టిక్ వేస్ట్ అంటాం మనం. మన ఇంట్లో నుంచి సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ అనేవి డొమెస్టిక్ అంటే ఇంట్లో హౌస్ హోల్డ్ నుంచి వచ్చేటువంటి ఫుడ్ మెటీరియల్స్ కావచ్చు, ఎనీ ఆఫ్ ద యాక్టివిటీస్ కావచ్చు, అవన్నీ కూడా డొమెస్టిక్ వేస్ట్ అంటాం. అంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సాలిడ్ వేస్ట్ కెన్ బి కమింగ్ ఫ్రమ్ ద డొమెస్టిక్ వేస్ట్ అంటే నథింగ్ బట్ హౌస్ హోల్డ్ అంటే ఖచ్చితంగా గృహాల నుంచి వచ్చేటువంటి ఘన వ్యర్థాలు, వాటిని మనం డొమెస్టిక్ వేస్టేజెస్ అంటాం. ఇంకెక్కడి నుంచి వస్తాయి సార్ అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ముఖ్యంగా మున్సిపాలిటీస్ నుంచి వస్తాయి. అవి ప్రాసెస్డ్ అండ్ నాన్ ప్రాసెస్డ్. ముఖ్యంగా మున్సిపాలిటీ అనగానే ఒక సిటీలో చాలా ఉంటాయి, షాపులు ఉంటాయి, హౌజెస్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉంటాయి, చిన్న చిన్న ఎంఎస్ఎంఈ కంపెనీస్ ఉంటాయి, చిన్నవి అంటే చాలా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మున్సిపల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ కావచ్చు, వాటి నుంచి వస్తాయి. ఇవన్నీ కూడా సాధారణంగా మున్సిపల్గా చెప్తాం. అందుకని మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేది ఒక ప్రజెంట్ ఒక పెద్ద డేంజరస్ ఎఫెక్ట్గా కూడా ఉంది. సో దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. సో కాబట్టి మున్సిపల్ వేస్ట్ అనేది ఒక సాలిడ్ వేస్ట్గానే చెప్తాం. ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే అగ్రికల్చరల్ వేస్ట్. అగ్రికల్చర్ నుంచి వచ్చేటువంటి బై ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా షుగర్ కేన్ ఇండస్ట్రీ నుంచి బగాసే వస్తుంది, పిప్పి. షుగర్ మొత్తం దాన్ని క్రష్ చేసిన తర్వాత వచ్చే పిప్పి బగాసే అని, అది కూడా వేస్ట్ మెటీరియల్. సో అలా మనకు సాలిడ్ వేస్ట్గా మనకు వస్తుంది అన్నట్టు. సో డిఫరెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో హస్క్, ఈ యొక్క పొట్టు, ధాన్యం నుంచి వచ్చేటువంటి పొట్టు, తాలు, ఇవన్నీ కూడా హస్క్, అది కూడా ఒక బై ప్రోడక్ట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో చాలా ఇంకే అగ్రికల్చర్ నుంచి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఏముంటాయి సార్ అంటే జనరల్గా మనకు వచ్చినటువంటి వాటిల్లో ఇండస్ట్రియల్ వేస్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడింగ్ ద సాలిడ్ వేస్ట్. సో మనకు ఉన్నటువంటి వాటిలో మున్సిపల్ వేస్ట్లో ఇండస్ట్రియల్ వేస్ట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మున్సిపల్ వేస్ట్ అనగానే ఇట్స్ ఏ సిటీలో ఉన్నటువంటి అంశాలు, కానీ సిటీలో ఉన్న వాటిల్లో ఆ ఇండస్ట్రీస్ని కౌంట్ చేయం. మళ్ళీ ఇండస్ట్రీస్ వేస్ట్ అనేది సపరేట్గా తీసుకుంటాం. మున్సిపల్ వేస్ట్ నాట్ ఇంక్లూడింగ్ విత్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఆర్ డిఫర్ కంప్లీట్గా. ఇండస్ట్రియల్ కారిడార్స్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు అవి కూడా సాలిడ్ వేస్టే, కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ ద మున్సిపల్ వేస్ట్, ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద మున్సిపల్ వేస్ట్ అని చెప్పుకోవాలి. సో అలా కూడా మనకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్లు ఉంటాయి. అండ్ ఆల్సో మనకు వచ్చేటువంటి ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్, ఇది కూడా సాలిడ్ వేస్ట్గానే మనం పరిగణలో తీసుకుంటాం. అండ్ బయో వేస్ట్, ముఖ్యంగా హాస్పిటల్స్ నుంచి వచ్చేటువంటి డిఫరెంట్ ఆఫ్
సో అవన్నీ కూడా వీటి కిందకే వస్తాయి. సమ్ ఆఫ్ దట్ ఒక్కటొకటి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ద టైప్స్ ఆఫ్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది వేస్ట్, సాలిడ్ వేస్ట్లో ప్రధానంగా డొమెస్టిక్ వేస్ట్ అనేది ఒక సాలిడ్ వేస్ట్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీస్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ది హౌస్ హోల్డ్ ప్రిపరేషన్స్. ఎలా వస్తాయి సార్ అంటే ఇవి హౌస్ హోల్డ్ ప్రిపరేషన్స్, ముఖ్యంగా కుకింగ్ అండ్ ఆల్సో ది సర్వింగ్ ఆఫ్ ఫుడ్. సో కుకింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ సర్వింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ వేస్ట్ పేపర్స్ అండ్ ప్లాస్టిక్స్, హౌస్ హోల్డ్ నుంచి వచ్చేటువంటి ప్లాస్టిక్స్, క్లాత్ అండ్ బ్యాగ్స్ అండ్ ర్యాగ్స్, ఇవన్నీ కూడా మనకు ఉండేటువంటి వాటిలో ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ప్రధానంగా డొమెస్టిక్ వేస్ట్గా చెప్తున్నాం. ఇంకొకటి మున్సిపల్ సాలిడ్ వేస్ట్, MSW అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్. మరి ఏంటి సార్ అంటే దీస్ ఆర్ ఇంక్లూడ్ గార్బేజెస్. మున్సిపల్ సాలిడ్ వేస్టెస్లో ప్రధానమైనది గార్బేజ్. ఈ గార్బేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇంకొకటి రబిష్. వాట్ ఈస్ ద టర్మ్స్ యు ఆర్ యూజ్ ద గార్బేజ్ అండ్ రబిష్. గార్బేజ్ అంటే బయోడిగ్రేడబుల్ అంటే ఇవి డీకంపోజ్ అయ్యేవి అన్నట్టు. రబిష్ అంటే ఏంటంటే ఇవి నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఇవి డీకంపోజ్ కావు అన్నట్టు. సో అందుకని మున్సిపల్ వేస్ట్లో రెండు ఇంపార్టెంట్ వేస్ట్ చూసుకోవడం, ఒకటి గార్బేజెస్ అంటే ఒకటి రబిష్ అంటున్నాం. చూద్దాం. సో దే ఆర్ ద రబిష్ ఫ్రమ్ ద ఎక్కడి నుంచి వస్తాయి? మున్సిపల్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ నుంచి వస్తాయి, ఆఫీస్ల నుంచి వస్తాయి, హోటల్స్ నుంచి వస్తాయి, రెస్టారెంట్ల నుంచి వస్తాయి, మార్కెట్స్ నుంచి. ఇక ఇలా తీసుకుంటే టౌన్లో సిటీలో ఉన్నటువంటి డిఫరెంట్ ఆఫ్ అటు నుంచి మనకి ఈ యొక్క రబిష్ అండ్ ఆల్సో ది ఏదైతే గార్బేజెస్ అన్న వచ్చే అవకాశం ఉంది. సో ఇంకోటి MSW కమ్యూనిటీ నోన్ యాజ్ ట్రాష్ గార్బేజ్ అంటున్నాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ది ఎవ్రీడే ఐటమ్స్ డిస్కార్డెడ్ బై ది పబ్లిక్ ఫ్రమ్ ద రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ సోర్సెస్ అన్నప్పుడు ఇక్కడ స్మాల్ MSME ఇండస్ట్రియల్స్, నాట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ కంప్లీట్ ఇండస్ట్రీస్కి ఏం కాదు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అలాంటి వాటి నుంచి వచ్చే వేస్టేజ్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అండ్ ఆల్సో ఇట్ ఎక్స్క్లూడ్స్ ఇండస్ట్రియల్ హజార్డస్ వేస్ట్. అదే చెప్తున్నాను, ఇండస్ట్రియల్ హజార్డస్ వేస్టేజెస్ ఉండవు వీటిలలో. మెడికల్ బయో వేస్ట్ కూడా వీటిల్లో ఉండదు. మెడికల్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అంశం అడిగే అవకాశం ఉంది. మున్సిపల్ వేస్ట్లో నాట్ ఇంక్లూడెడ్, దట్ మీన్స్ ఎక్స్క్లూడెడ్ ఏంటివి అని అంటే ఇండస్ట్రియల్ హజార్డస్. ఇండస్ట్రియల్ చాలా ప్రమాదకరమైనవి, హజార్డస్ వేస్ట్. ఇది మనం వీఆర్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ ద మున్సిపల్ వేస్ట్. ఇది మున్సిపల్ వేస్ట్లో కన్సిడర్ చేయం. చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఓకే, బట్ హజార్డస్ చాలా ప్రమాదకరమైనటువంటి వేస్ట్లను ఇందులో ఇంక్లూడ్ చేయం. ఇంకోటి బయో వేస్ట్, ముఖ్యంగా మెడికల్ బయో వేస్ట్. ఈ మెడికల్ బయో వేస్ట్ కూడా ఇట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ మున్సిపల్ వేస్ట్. మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో ఈ రెండు ఉండవు. సో రిమైనింగ్ అన్నీ కూడా మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో ఉంటాయి అన్నట్టు. ప్రధానంగా ఏం చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ అంటే ఇట్ ఈస్ ద గార్బేజెస్ అంటే డీకంపోజబుల్, అవేవి బయోడిగ్రేడబుల్ అయితే వాటిని మనం సో గార్బేజెస్ అంటాం. సో రబిష్ అంటేనేమో నాన్ బయోడిగ్రేడబుల్గా, సో నాన్ పర్షియబుల్ అని కూడా చెప్తాం అన్నట్టు. సీ దట్ ఇవి ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు. చూద్దాం ఇక్కడ. రైట్, ఐఎమ్ ఆల్రెడీ సెడ్ మున్సిపల్ వేస్ట్ డస్ నాట్ కంటైన్ ఇండస్ట్రియల్ ఆర్ మెడికల్ బయో వేస్ట్. అదే చెప్తున్నాం, మనకు మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో ఈ రెండు వేస్ట్లు ఉండవు. ముఖ్యంగా ఇండస్ట్రియల్ హజార్డస్ చాలా ప్రమాదకరమైన వేస్టేజ్ అనేవి కంట్రోల్ చేయం. చూద్దాం. గార్బేజ్ ఆల్రెడీ చెప్పినాను, ద టర్మ్ ఈజ్ యూజ్డ్ టు ద డిస్క్రైబ్ బయోడిగ్రేడబుల్, దీన్నే మనం పర్షబుల్ అంటాం. సో పర్షబుల్ ఫుడ్ వేస్టేజెస్ అంటున్నాం. నెక్స్ట్ రబిష్ అన్నప్పుడు ఏంటంటే ద టర్మ్ యూజ్డ్ డినోట్ ద నాన్ బయోడిగ్రేడబుల్ సాలిడ్ వేస్ట్. ఇవి సో నాన్ పర్షబుల్గా మనం చెప్తున్నాం. ఇంక్లూడ్స్ కంబస్టబుల్. వీటిలలో ఏముంటాయంటే నాన్ బయోడిగ్రేడబుల్ అని అంటే డీకంపోజ్ కావు. వీటిల్లో కంబస్టబుల్ ఉంటాయి, ఇవి నాన్ కంబస్టబుల్ ఉంటాయి. కంబస్టబుల్ అంటే మండేవి, అంటే మనం తలబెడితే కాలిపోతాయి అన్నట్టు ఈజీగా, దాన్ని బర్న్ అవుతాయి. బర్న్ అయితే కంబస్టబుల్ అంటాం, బర్న్ కాకపోతే నాన్ కంబస్టబుల్ అంటాం. అందుకే వీటిలలో కంబస్టబుల్ మెటీరియల్స్లో చూస్తే సచ్ యాజ్ పేపర్, క్లాత్, ప్లాస్టిక్, టైర్స్ ఇవన్నీ కూడా కంబస్టబులే.
నాన్ కంబస్టబుల్ ఏమున్నాయంటే సో మెటీరియల్స్ లైక్ మెటల్స్, గ్లాస్, సో బ్రోకెన్, సో క్రాకరీ, ఇవన్నీ కూడా మనకి నాన్ కంబస్టబుల్గా చెప్తాం. సో ఇవన్నీ కూడా మున్సిపల్ వేస్టే. దే ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద మున్సిపల్ వేస్ట్గానే మనం పరిగణలోకి తీసుకోవాలి. దట్స్ నెక్స్ట్ వి గో దట్ కాంపోజిషన్ ఆఫ్ మున్సిపల్ వేస్ట్. అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో ఏమి కాంపోజిషన్స్ ఉంటాయి అని చూస్తే, ఒకటి ఇట్ కంటైన్స్ బయోడిగ్రేడబుల్, వీటిలలో బయోడిగ్రేడబుల్ అన్నీ కూడా వెట్ వేస్ట్ అంటాం. ఇవి కొంచెం తడిగా ఉంటాయి, అందుకని మనం వెట్ వేస్ట్ అంటాం. వెట్ వేస్ట్ అనేవి బయోడిగ్రేడబుల్. వీటిలో ప్రధానంగా ఫుడ్ స్క్రాప్, ఫుడ్కు సంబంధించినటువంటి వ్యర్థాలు, వెజిటబుల్ పీల్స్ ఉంటాయి కదా, సో వాటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు, అండ్ ఆల్సో ది యార్డ్ ట్రిమ్మింగ్స్, ఇవన్నీ కూడా. సో ముఖ్యంగా మనకు మార్కెట్ యార్డ్, దాని నుంచి వచ్చేటువంటి యార్డ్ ట్రిమ్మింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా. ఇవన్నీ ఏంటంటే ఈజీగానే న్యాచురల్ ప్రాసెస్ ద్వారా అవి డీకంపోజ్ అవుతాయి అన్నట్టు. అలాంటి వాటిని మనం ఏమంటున్నాం అంటే బయోడిగ్రేడబుల్. అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో ఏముంటాయి అనడానికి సో బెస్ట్ ఎగ్జాంపుల్స్లో వెట్ వేస్ట్ కింద బయోడిగ్రేడబుల్ వేస్ట్లు ఉన్నాయి. సో నెక్స్ట్ రీసైక్లబుల్, వీటినే మనం నాన్ బయోడిగ్రేడబుల్ అంటాం. వీటినే మనం సో డ్రై వేస్ట్ అని కూడా పిలుస్తాం. సో ఈ రీసైక్లబుల్ వాటిని నాన్ బయోడిగ్రేడబుల్. ఇవేంటివి సార్ అంటే ఇవి నాన్ బయోడిగ్రేడబుల్. సో నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఇవి డీకంపోజ్ కావు, వీటిని అందుకనే డ్రై వేస్ట్ అంటాం. ఈ డ్రై వేస్ట్ అనేది డీకంపోజ్ కాదు. సో ప్రధానంగా పేపర్, కొన్ని రకాల పేపర్స్ కానీ ప్లాస్టిక్ పేపర్ టైపు, అండ్ కార్డ్బోర్డ్స్ అండ్ ప్లాస్టిక్స్, గ్లాస్, మెటల్స్, ఇవన్నీ కూడా రీసైక్లబుల్ కావు. సో ఇవి మనం పేపర్ అంటే అది న్యాచురల్ పేపర్ కాదండి, ప్లాస్టిక్ పేపర్, అది మనం తీసుకోవాలి. సో అంటే ప్లాస్టిక్తో తయారు చేసిన కొన్ని పేపర్స్ ఉంటాయి, అలాంటి పేపర్స్ కూడా మనకు రీసైక్లబుల్ అవుతాయి. కాకపోతే వాటిని డ్రై వేస్ట్గానే మనం పరిగణలోకి తీసుకోవాలి. కార్డ్బోర్డ్స్ కానీ, ప్లాస్టిక్స్ కానీ, గ్లాస్ కానీ, మెటల్స్ కానీ, ఇవన్నీ కూడా రీసైక్లబుల్గా ఉంటాయి, నాన్ బయోడిగ్రేడబుల్. ఇనర్ట్, వీటిని మనం డొమెస్టిక్ అజార్డస్ వేస్ట్ అంటాం. సో ఇవి ఇనర్ట్ అంటాం, లేదా వీటిని మనం డొమెస్టిక్ అజార్డస్, చాలా ప్రమాదకరమైనటువంటి వేస్ట్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్వీపింగ్ డస్ట్. సో ఈ డస్ట్ అనేది చాలా ప్రమాదం. బ్యాటరీస్ నుంచి వచ్చేటువంటి టాక్సిక్ మెటల్స్, బ్యాటరీ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే చిన్న చిన్న సో ప్రమాదకరమైనవి. పెయింట్స్, ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్స్ వచ్చేటువంటి ముఖ్యంగా ఇండస్ట్రీస్లో, మున్సిపల్ ఏరియాలో ఎలక్ట్రానిక్, ముఖ్యంగా మొబైల్ సంబంధించినవి, అలాంటి వాటి నుంచి కూడా సిటీస్లో, టౌన్స్లలో మనకు వేస్టేజ్ అనేది వస్తుంది. అలాంటి వాటిని మనం ఈ వేస్ట్ అంటాం. ఇవన్నీ కూడా డొమెస్టిక్ అజార్డస్ వేస్ట్గా మనం వీటి పరిగణలోకి తీసుకుంటాం. ఇవి వీఆర్ కాల్ ద మున్సిపల్ వేస్ట్. అంటే వాట్ ఈజ్ మున్సిపల్ వేస్ట్ అన్నప్పుడు మున్సిపల్ వేస్ట్లో ఏముంటాయి అన్నదాన్ని మనం డీటెయిల్గా చూడడం జరిగింది. సో వన్ మోర్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్లో ఒకటి ఇండస్ట్రియల్ వేస్ట్. అంటే ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నటువంటి వేస్టేజెస్. ఇండస్ట్రీస్ కూడా మనకి సో ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు. వాటి నుంచి వచ్చే వాటిలో చాలా సాలిడ్ వేస్ట్లు ఉన్నాయి. ఇండస్ట్రీస్ నుంచి వాటిలో చాలా సాలిడ్స్, ముఖ్యంగా నాన్ ప్రాసెసింగ్ చేసినవి ఉంటాయి అండ్ ప్రాసెసింగ్ చేసినవి కూడా ఉంటాయి. కాబట్టి రెండు విధాలు చూసుకోవచ్చు మనం. నాన్ ప్రాసెస్ వేస్టెస్. సో నాన్ ప్రాసెస్ వేస్ట్ చూస్తే సచ్ ఆస్ ఆఫీస్ అండ్ కేఫ్టెరియా, అంటే క్యాంటీన్ల నుంచి వచ్చేటువంటివి. సో ముఖ్యంగా కేఫ్టెరియా వేస్టేజెస్, ప్యాకింగ్ వేస్టేజెస్, అండ్ ఆల్సో విచ్ ఆర్ ద కామన్ టు ఆల్ ఇండస్ట్రీస్. ఇవి వెరీ వెరీ కామన్గా ఉంటాయి. ప్యాకింగ్ కవర్స్ కానీ, ప్యాకింగ్ వేస్టేజెస్ కానీ, అండ్ క్యాంటీన్ల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు కానీ, వేస్ట్ మెటీరియల్స్, ఆఫీసుల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు కానీ, ఇవన్నీ కూడా నాన్ ప్రాసెస్ వేస్ట్గానే మనం తీసుకోవాలి. మరి ప్రాసెస్డ్ వేస్ట్ ఏంటియో చూద్దాం. ప్రాసెస్ వేస్ట్ విచ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ద ప్రొడక్ట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్. ఇది సో అది ఎక్కడ అయితే తయారవుతుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో సచ్ యాజ్ టానీ వేస్ట్ అంటే తోలు పరిశ్రమలు. సో ఈ తోలు పరిశ్రమల నుంచి వచ్చే వాటిల్లో కూడా మనం సో కొన్ని ప్రాసెస్డ్ సో డేంజరస్ సాలిడ్స్కి మనకు ఉంటాయి. అండ్ వీవింగ్, ఏదైతే మనకు నేత టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాటిలో వీవింగ్, అండ్ ఆల్సో ది డయింగ్, రంగు అర్ధకాల వ్యర్థాలు అంటే ఆ ఇండస్ట్రీస్ నుంచి. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ కావచ్చు. ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్ కావచ్చు. రబ్బర్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది.
అండ్ మెటల్ స్క్రాప్స్ కావచ్చు, అండ్ మినరల్ వేస్ట్ కావచ్చు, అండ్ ఫ్రమ్ మైనింగ్ ఇండస్ట్రీ అండ్ మినరల్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, మెటలాజికల్ ప్రాసెసింగ్ వేస్ట్ కావచ్చు. ఇవన్నీ కూడా ఇండస్ట్రీసే. ఈ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ని వీఆర్ కాల్ ద ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్గా మనం చెప్తాము. అండ్ ఆల్సో కంటైన్స్ ద లిక్విడ్ వేస్ట్. ఇండస్ట్రీస్ నుంచి ఒక సాలిడ్ వేస్ట్ మాత్రమే కాదు, లిక్విడ్ వేస్ట్ కూడా ఉంటుంది. ఇండస్ట్రీస్లో నుంచి ముఖ్యంగా లిక్విడ్ పరంగా చూస్తే యాసిడ్స్ ఉంటాయి, ఆల్కలీస్ ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి, డైస్ ఉంటాయి, సాల్వెంట్స్ ఉంటాయి, హెవీ మెటల్స్ కూడా ఉంటాయి. అంటే చూడండి, ఇండస్ట్రీస్ అనేవి నాట్ ఓన్లీ సాలిడ్ అండ్ ఆల్సో ఇట్ గివింగ్ దట్ లిక్విడ్ ఫామ్లో ఉండేటువంటి వేస్ట్లను కూడా ఈ ఇండస్ట్రీస్ అనేవి రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఒక ఇంపార్టెంట్ అంశంగా వీటిని మనం చూడవచ్చు. సో ఇట్ ఈస్ అబౌట్ ద ఇండస్ట్రియల్ వేస్టేజ్గా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ది ఇండస్ట్రీస్ నుంచి కొన్ని రకాల హజార్డస్ వేస్ట్. చూడండి, హజార్డస్ వేస్ట్ కంటైన్ టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి. సో ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వాటిల్లో ముఖ్యంగా పెస్టిసైడ్స్. ఇండస్ట్రీస్లో నుంచి మనకి సాలిడ్ వేస్ట్తో పాటు లిక్విడ్ వేస్ట్ వచ్చింది, అండ్ హజార్డస్ వేస్ట్ కెమికల్స్ కూడా వస్తాయి. కొన్ని డేంజరస్ ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కూడా రిలీజ్ అవుతాయి. అందులో ప్రధానంగా పెస్టిసైడ్స్, పెయింట్స్, సాల్వెంట్స్ అండ్ బ్యాటరీస్ అండ్ హెవీ మెటల్స్. హెవీ మెటల్ అనగానే మనకి లెడ్, ఆర్సెనిక్, మెర్క్యూరీ, క్యాడ్మియం ఇలాంటివి కూడా వస్తాయి. ఇంకా ఇండస్ట్రీస్ నుంచి ఏమొస్తారంటే రేడియో యాక్టివ్ వేస్ట్. ఎందుకంటే రేడియో యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఇండస్ట్రియల్గా వస్తుంది. ముఖ్యంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ప్లాంట్స్ అప్పుడు. సో కంటైన్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కమింగ్ ఫ్రమ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ మెడికల్ ఇండస్ట్రీస్. ప్రధానంగా ఎందు నుంచి వస్తుందంటే సో మెడికల్ ఇండస్ట్రీస్ నుంచి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఇండస్ట్రియల్ వేస్టెస్. నెక్స్ట్ ఆల్సో ది అగ్రికల్చర్ వేస్ట్. మరి సాలిడ్ వేస్ట్ నుంచి మరొక అంశం ఏంటంటే అగ్రికల్చరల్ వేస్ట్. మరి అగ్రికల్చరల్ వేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చూసినట్లయితే మనకు తెలిసింది అగ్రికల్చర్లో చాలా వేస్ట్ మెటీరియల్స్ వస్తాయి. దిస్ ఇంక్లూడింగ్ పాడి హస్క్, మనకు వచ్చేటువంటి ఆ యొక్క తాలు కావచ్చు, తౌడు కావచ్చు, సో వాటి నుంచి వచ్చే అన్నీ కూడా హస్క్ అనేది సో వ్యర్థం అంటే వేస్ట్ మెటీరియల్. ధాన్యం తీసేసిన తర్వాత మనకు ధాన్యంతో పాటు వచ్చేటువంటి వేస్ట్ గడ్డి ఇవన్నీ కూడా తాలు అంతా కూడా హస్క్ అనేది మనకు వస్తుంది, కాబట్టి ప్యాడీ హస్క్ అంటాం. బగాసే ఫ్రమ్ షుగర్ కేన్ ఇండస్ట్రీస్లో షుగర్ కేన్ని క్రష్ చేసిన తర్వాత దాని నుంచి మనకు కావాల్సినటువంటి మొలాసిస్ ఏదైతే తీసేసిన తర్వాత పిప్పి అనేది వస్తుంది, దాన్ని మనం బగాసే అంటాం. అదొక బై ప్రోడక్ట్గా వస్తుంది. టొబాకో ఇండస్ట్రీస్లో చూడవచ్చు కార్న్ రెసిడ్యూస్, కార్న్ ఇండస్ట్రీ కావచ్చు, టొబాకో కావచ్చు, వాటి నుంచి కూడా. అండ్ స్టార్టెడ్ హౌస్ వేస్ట్ కావచ్చు, అండ్ మాన్యూర్ కావచ్చు, ఇవన్నీ కూడా అవి అగ్రికల్చర్లో యూజ్ చేసేటువంటి ఎనిమల్స్ యొక్క వేస్ట్ కావచ్చు, వేస్ట్ వ్యర్థాలు కావచ్చు, అవన్నీ కూడా సాలిడ్ వేస్ట్గానే మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే అగ్రికల్చర్ వేస్ట్ అనేవి మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ వేస్ట్, దీన్ని మనం ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటున్నాం. మరి ఈ వేస్ట్ అంటే ఏంటి? ఈ వేస్ట్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ ఫోన్ కావచ్చు, మనం యూజ్ చేస్తున్నటువంటి కంప్యూటర్స్ కావచ్చు, కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించి, మొబైల్ ఫోన్ టెక్నాలజీకి సంబంధించి, సెమీ కండక్టర్ ఇండస్ట్రియల్ టెక్నాలజీకి సంబంధించి, సో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అన్ని రకాల మెటీరియల్స్ని, వాటి నుంచి వచ్చేటువంటి సాలిడ్ మెటీరియల్స్ని మనం ఈ వేస్ట్ అంటాం. ఈ వేస్ట్ అనేవి దే కెన్ క్రియేట్ ద లాట్ ఆఫ్ రేడియేషన్. ఇట్స్ మే బి కాజ్ దట్ క్యాన్సర్, యు నో వెరీ వెల్. సో దట్ ఈ వేస్ట్ రెఫర్ టు ద డిస్కార్డెడ్ అండ్ అబ్సల్యూట్ అన్వాంటెడ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్. ఇందులో ఎలక్ట్రికల్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉంది. వీటినే మనం ఈ వేస్టేజ్ అంటాం. సచ్ యాజ్ ఫోన్ల నుంచి వస్తాయి, లేదా కంప్యూటర్స్ నుంచి వస్తాయి, టీవీస్ నుంచి వస్తాయి. ఇట్లా మనం వీటి నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రికల్ అండ్ ఆల్సో ది ఎలక్ట్రికల్ వేస్ట్ మెటీరియల్స్ని మనం ఈనాడు సో ఈ వేస్ట్ అంటున్నాం. నాట్ ఓన్లీ హియర్ దట్ రోబోటిక్ టెక్నాలజీ, స్మార్ట్ మొబైల్ టెక్నాలజీ, వీటి వల్ల కూడా వస్తున్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ని మనం ఈ వేస్ట్ మెటీరియల్స్గానే మనం చెప్తున్నాం. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సాలిడ్ వేస్ట్. ఇంకొక అంశాన్ని కూడా చూడవచ్చు. సో బయోమెడికల్ వేస్ట్ అంటే ఏదో చూద్దాం. వేటిని మరే బయోమెడికల్ వేస్ట్ అంటాం.
బయోమెడికల్ వేస్ట్ అంటే దే ఆర్ కమింగ్, బయోమెడికల్ వేస్ట్ కమింగ్ ఫ్రమ్ ద మోస్ట్లీ హాస్పిటల్స్. అంటే హాస్పిటల్స్లో మనం యూటిలైజ్ చేసేటువంటి ఇంజెక్షన్స్ కావచ్చు, సిరంజులు కావచ్చు, అక్కడ వాడేటువంటి సర్జికల్ బ్లేడ్స్ కావచ్చు, అండ్ ఆల్సో ది రిమూవ్ చేసినటువంటి హ్యూమన్ ఆర్గాన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా సాధారణంగా బయో వేస్ట్ ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ హజార్డస్, చాలా ప్రమాదకరమైనవిగా కూడా మనం వీటిని చెప్పుకోవచ్చు. కాబట్టి బయోమెడికల్ వేస్ట్ కమ్స్ ఫ్రమ్ ద హాస్పిటల్స్, సర్జికల్ బ్లేడ్స్ కావచ్చు, యూజ్డ్ సిరంజెస్ కావచ్చు, నీడిల్స్ కావచ్చు, మాస్కులు కావచ్చు, కిట్స్, గ్లౌస్, పీపీటీ కిట్స్ కావచ్చు, కాటన్ బ్యాండేజెస్, హ్యూమన్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్, ఏవైతే రిమూవ్ చేసినటువంటి హ్యూమన్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ కావచ్చు. దీస్ ఆర్ మోర్ అజార్డస్ దాన్ ది అదర్ సాలిడ్ వేస్ట్. చాలా ఇంపార్టెంట్ ఇది. మనకున్న సాలిడ్ వేస్ట్లలో అత్యంత డేంజరస్ అజార్డస్ క్యారెక్టర్ ఉన్నటువంటి వేస్ట్ ఏంటి అని అంటే అది బయోమెడికల్ వేస్ట్గానే చెప్పాలి. అంటే బయోమెడికల్ వేస్ట్ అనేది మోస్ట్ అజార్డస్ దాన్ ది అదర్ సాలిడ్ వేస్ట్. అదర్ సాలిడ్ వేస్ట్ కంటే కూడా చాలా ప్రమాదకరమైన వేస్ట్గా మనకి బయోమెడికల్ వేస్ట్ అనేది ఉంది. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇవి టైప్స్ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్. అంటే సాలిడ్ వేస్ట్ అనే దాన్ని మనం ఎట్లా డిఫైన్ చేసుకున్నామంటే ద వేస్ట్ విచ్ ఇస్ సాలిడ్ మెటీరియల్ విచ్ ఈజ్ రిఫ్యూజ్డ్ ఆర్ రిజెక్టెడ్ ఫర్ ద ఎనీ ఫర్దర్ యూసేజ్. మనం ఫర్దర్గా యూజ్ చేయడానికి ఇది ఏమాత్రం కూడా పనికిరానటువంటి ఆ సాలిడ్ మెటీరియల్ని మనం వ్యర్థము అంటాం. అంటే ఘన వ్యర్థము అని చెప్తున్నాం. ఇది ఎలాగో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఫ్రమ్ ది ట్రాన్స్పోర్టేషన్ బై ది వాటర్ స్టీమ్స్. అంటే వాటర్ ద్వారా అది డంప్ అయ్యేటువంటి వాటర్లో కలిసేటువంటి అవకాశం లేదు. ఇంకొకటి ఇట్ ఈస్ నాట్ ఎస్కేప్ టు ది ఎన్విరాన్మెంట్ ఆర్ ఎయిర్లోకి ఎస్కేప్ కాలేదు, అంటే ఎయిర్లో కలవలేదు, అంటే ఇది ఎయిర్ పొల్యూటెంట్ కాలేదు, వాటర్ పొల్యూటెంట్ కాలేదు. సో ఇది ఒక డిస్కార్డెడ్ మెటీరియల్. అన్ని రకాల వేస్ట్లో నుంచి సాలిడ్ డిస్కార్డెడ్ మెటీరియల్నే మనం ఘన వ్యర్థము, సాలిడ్ వేస్ట్ అని మనం చెప్తున్నాం. మరి ఇది ఎలా వస్తుందని చెప్పినాం, ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మనకు ఉన్నాయని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎలా ఉన్నాయి సార్ అంటే దిస్ సాలిడ్ వేస్ట్ కమింగ్ ఫ్రమ్ ది మోస్ట్లీ ఇట్ ఈస్ ద డొమెస్టిక్ పర్పస్, డొమెస్టిక్ వేస్ట్. అంటే మన హౌస్ హోల్డ్ నుంచి మనకి వేస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది, దాన్ని మనం డొమెస్టిక్ వేస్ట్ అంటున్నాం. ఇంకొక అంశం ఏంటంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్. ప్రధానంగా మనకు చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడ రైజ్ అవుతుందంటే కూడా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈ రూరల్ ఏరియాస్లో పెద్దగా ప్రాబ్లమాటిక్ లేదు, కానీ మనకు సిటీస్ టౌన్స్లలో మాత్రం చాలా ప్రమాదంగా మారుతుంది ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేది. దాన్ని నిర్వహణ చేయడం చాలా కష్టమవుతుంది. సో అంటే మోడర్న్ టెక్నాలజీ వాడితేనే దాని నిర్వహణ చేయడం ఈజీ అవుతుంది. కానీ ఆ క్లాసికల్ మెథడ్స్ని యూజ్ చేసినప్పుడు మనకు సాంప్రదాయ పద్ధతుల ద్వారా వాటిని మనం డంప్ చేసి పెడితే చాలా ప్రాబ్లమ్స్, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇట్ లీడ్స్ టు ది ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ సాయిల్ పొల్యూషన్. అదే డంపింగ్ యార్డ్ అన్ని పొల్యూషన్లకు కవర్ అవుతుంది. అంటే చూడండి, దానివల్ల ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నిర్వహణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంశంగా ప్రస్తుతం మనకి ఉంది. సో ఇదొక అంశం. సో ఇంకా ఎలా వస్తుంది సార్ అంటే వీఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రియల్ వేస్టేజెస్. ఇండస్ట్రియల్ వేస్టేజ్ అనేది కూడా చాలా హజార్డస్ మెటీరియల్స్ మనకి ఇండస్ట్రీస్ నుంచి వస్తాయి. అలాంటి వాటిని నిర్వహణ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరొకటి అగ్రికల్చర్ వేస్టేజెస్. అగ్రికల్చర్ నుంచి వచ్చేసినటువంటి వేస్ట్ మెటీరియల్స్ని ఎట్లా మనం నిర్వహణ చేయవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకున్న వాటిల్లో అగ్రికల్చర్ తర్వాత ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది ఉంది, బయో వేస్ట్ అనేది ఉంది. సో ఇలా డిఫరెంట్ ఆఫ్ వేస్ట్, అంటే సాలిడ్ వేస్ట్ ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు అన్న అంశాన్ని ఇక్కడ మనం చూడడం జరిగింది. సో నెక్స్ట్ వి గో దట్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్. అసలు ఈ సాలిడ్ వేస్ట్ అనే దానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? సాలిడ్ వేస్ట్ కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి. ఒకటి కాంపోజిషన్. అంటే ఈ సాలిడ్ వేస్ట్ అనేది కాంపోజిషన్ అంటే డిఫరెంట్ వేరియేషన్ ఇన్ ద క్వాంటిటీ. సాలిడ్ వేస్ట్లో వేరియేషన్స్ మనం వాటికి ఉన్న క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్లో చూసినప్పుడు ఒకటి వాటి కంపోజిషన్ ఎట్లా ఉంది, ఇంకోటి వాటి యొక్క డెన్సిటీ ఏంటిది. సో వాటి నుంచి కొంత ఎనర్జీ కూడా మనం పొందొచ్చు. వీటన్నిటి కూడా క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అంటాం. అంటే క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ చూసినప్పుడు సాలిడ్ వేస్ట్ ప్రధానంగా వాటి యొక్క
డెన్సిటీ పరంగా చూసినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే వ్యారీ ఇన్ ద క్వాంటిటీ. సాలిడ్ వేస్ట్లో అన్ని వేస్ట్లు ఒకే క్వాంటిటీతో రావు. ఆ వస్తున్నటువంటి క్వాంటిటీ అనేది సో ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది అన్నట్టు. డొమెస్టిక్ వేస్ట్లో నుంచి వచ్చేటువంటి క్వాంటిటీ, మరి మున్సిపల్లో నుంచి వచ్చేటువంటి, ముఖ్యంగా కొన్ని ఏరియాస్ నుంచి వచ్చేటువంటి అక్కడ ఉన్నటువంటి అర్బనైజేషన్, అక్కడ ఆ ఏరియా ప్రాంతం మీద కూడా ఆధారపడుతుంది. అక్కడ ఉన్నటువంటి అది అర్బనైజేషన్ ఏరియానా, అర్బనైజేషన్ కాని ఏరియానా, సిటీ ఏరియానా కాదా, దాన్ని బట్టి కూడా మనకు సాలిడ్ వేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ద డెన్సిటీ ఆఫ్ సాలిడ్ వేస్ట్ అనేది ఎట్లా ఉంటుంది, ముఖ్యంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఎలా ఉంటుంది, డొమెస్టిక్ అండ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కాంపోజిషన్ మనం చూసినట్లయితే ఇట్ మస్ట్ బి వేరియేషన్ ఇన్ ద క్వాంటిటీ. ఎంత క్వాంటిటీ వస్తుందన్న దాంట్లో ఖచ్చితమైనటువంటి వేరియేషన్ ఉంటుంది ఖచ్చితంగా. రూరల్ ఏరియా అర్బన్ ఏరియా తీసుకుంటాం మనం. ఇక్కడ వచ్చే సాలిడ్ వేస్ట్ క్వాంటిటీ డిఫరెంట్గా ఉంటుంది. మనకి అర్బన్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. అదే మనకు రూరల్ ఏరియాస్ తీసుకుంటే అంత క్వాంటిటీ మనకి రాదు. కాబట్టి ఇట్స్ డిపెండ్స్ ఆన్ సమ్ ఇంపార్టెంట్ ఏరియా అంశాలు. ఎలాంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది అంటే డిగ్రీ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ ఆల్సో ది ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ది ఏరియా. ఈ సాలిడ్ వేస్ట్ కాంపోజిషన్ అనేది అది ఎంత మొత్తంలో ఎంత క్వాంటిటీ వస్తుంది అనేది దేని మీద ఆధారపడుతుంది అని అంటే దే ఆర్ ద డిగ్రీ ఆఫ్ అర్బనైజేషన్. ఎంత మేరకు అది సిటీనా లేకపోతే టౌనా సిటీనా. టౌన్తో పోలిస్తే సిటీలో ఎక్కువ వస్తుంది మళ్ళీ. సో టౌన్తో పోలిస్తే చిన్న చిన్న ఊర్లలో గ్రామాల్లో తక్కువ ఉంటుంది. అంటే చూడండి ద ఏరియాని బట్టి ఉంటుంది అన్నట్టు. అంటే డిగ్రీ ఆఫ్ అర్బనైజేషన్ ఖచ్చితంగా దే కెన్ ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్. ఇంకొక అంశం ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ది ఏరియా. మరి ఆ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియానా నాన్ ఇండస్ట్రియల్ ఏరియానా. ఇండస్ట్రియల్ ఏరియా తీసుకుంటే అక్కడ ఎక్కువ సాలిడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది, నాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో తక్కువ ఉంటుంది. అంటే దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ది. అందుకనే డిగ్రీ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ డిగ్రీ ఆఫ్ ది ఇండస్ట్రియలైజేషన్ కూడా ఇక్కడ సమ్ ఫ్యాక్టర్గా ఉంది. ఇంకోటి సోషల్ కస్టమ్స్, అంటే ఖచ్చితంగా సాంప్రదాయక పద్ధతులు, సోషల్ కస్టమ్స్ అనేవి కూడా ఉంటాయి. సాధారణంగా సామాజిక సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, సామాజిక సాంప్రదాయం కూడా మనకి ఇక్కడ ఒక ఫ్యాక్టర్గానే ఉంటుంది. ఇంకొక అంశం క్లైమేట్ కండిషన్స్ ఆఫ్ ది ఏరియా. అంటే మనం అక్కడ ఉన్నటువంటి ఏరియా అనేది అక్కడ ఏరియా క్లైమేట్ ఎలా ఉందనేది కూడా ఇంపార్టెంటే. అంటే క్లైమేట్ కూడా కెన్ బి డిసైడ్ ద క్వాంటిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్గా చెప్తుంది. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ది ప్యాకేజింగ్ ఫుడ్. చూడండి ఫుడ్ ప్యాకేజెస్ అన్ని చోట్ల ఒకే విధంగా ప్యాక్డ్ ఫుడ్ ఉండదు. మన అన్ని ఏరియాల్లో ఒకే విధంగా ప్యాక్డ్ ఫుడ్ తినరు, మనకు తెలుసు. సో అంటే ఆ ఏరియా బట్టి మనకి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కలెక్షన్ బై ది మున్సిపాలిటీ. అవును, సో ఈ మున్సిపాలిటీ కలెక్షన్ కూడా ఇంపార్టెంట్. సో అంటే అన్ని నగరాల్లో అన్ని సిటీల్లో ఒకే విధంగా కలెక్షన్ ఉంటుందా? కొన్ని ఏరియాల్లో 2 రోజులకు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు, కొన్ని ఏరియాలో డే బై డే 2 డేస్కి ఒకసారి, కొన్ని ఏరియాలో 3 డేస్కి ఒకసారి వస్తారు. అంటే ఆ మున్సిపాలిటీ కలెక్షన్ కూడా మనకు క్వాంటిటీని డిసైడ్ చేస్తుంది. అంటే కంపోజిషన్ ఆఫ్ ది ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉందో దాన్ని ఖచ్చితంగా ఈ అంశాలు మనకు ప్రభావితం చేస్తాయి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్. ఇంకొకటి విత్ దట్ డెన్సిటీ. మరి సాలిడ్ వేస్ట్ యొక్క డెన్సిటీ ఏంటి అంటే వ్యారీస్ ఇన్ ద వెయిట్. దాని యొక్క డెన్సిటీ ఎలా ఉంటుంది క్వాంటిటీ మున్సిపల్ సాలిడ్ వేస్ట్. ముఖ్యంగా ద డెన్సిటీ ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఇస్ వ్యారీస్ ఫ్రమ్ 150 kg మీటర్ క్యూబ్ నుంచి 8000 kg per మీటర్ క్యూబ్ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద సాలిడ్ వేస్ట్ కంపోజిషన్ అండ్ డిగ్రీ ఆఫ్ ద కంపాక్షన్ ఫర్ ల్యాండ్ ఫిల్లింగ్ అండ్ పల్వరైజ్డ్ రెఫ్యూజెస్ అంటున్నాం. అయితే ఇక్కడ చూడొచ్చు దాని యొక్క మున్సిపల్ సాలిడ్ యొక్క డెన్సిటీ ఎట్లా ఉంటుంది అంటే దాని యొక్క వెయిట్ క్వాంటిటీ ఎక్కడ ఉంటుందంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అయితే దాదాపు ఇది 150 అంటే ఏరియాని బట్టి ఉంటుంది. జనరల్లీ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఫిల్లింగ్ మెథడ్ అంటే ల్యాండ్ ఫిల్ చేసేటువంటి విధానం కావచ్చు. పల్వరైజ్డ్ అంటే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా గ్రైండింగ్ చేయడం, ఆ సాలిడ్ వేస్ట్ని గ్రైండ్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేసి దాన్ని మనం చేయడం అన్నట్టు, దాన్ని మనం గ్రైండింగ్ అంటున్నాం, దాన్ని మనం పల్వరైజ్డ్ అంటాం. ఇవన్నీ కూడా సో డిపెండ్ అవుతాయి అన్నట్టు. సో అంటే ముఖ్యంగా డెన్సిటీ ఆఫ్ మున్సిపల్ వేస్ట్ ఎంత ఉంటుందంటే 150 kg per మీటర్ క్యూబ్ నుంచి 8000 kg per మీటర్ క్యూబ్ వరకు ఉంటుంది అన్నట్టు. ఇది మున్సిపల్ సాలిడ్ వేస్ట్కి సంబంధించినటువంటి సో ముఖ్యంగా ఇది డిగ్రీ ఆఫ్ కంపాక్టేషన్ కూడా మనకి ఇక్కడ మనం చూడొచ్చు. సో దానికి సంబంధించినటువంటి సాలిడ్కి సంబంధించినటువంటి పద్ధతుల ద్వారా ముఖ్యంగా
హైడ్రాలిక్ కానీ, ముఖ్యంగా ఇక్కడ చూడవచ్చు పల్వరైజ్డ్ అంటే హైడ్రాలిక్ మెషిన్స్ ద్వారా కావచ్చు, మనం యూజ్ చేసేటువంటి గ్రైండింగ్ మిషన్స్ కావచ్చు, వాటి ద్వారా సాలిడ్ వేస్ట్ ఏం చేస్తారు అంటే బేల్ లాగా కూడా మారుస్తారు. అది కూడా దాని వెయిట్ని డిసైడ్ చేస్తుంది. అంటే జనరల్గా ఆ డెన్సిటీని కూడా మనకు రైట్ చేస్తుంది. ల్యాండ్ ఫిల్ అంటే ఏంటి, చిన్న చిన్న పీసెస్గా చేసి దాన్ని మనం చిన్నగా ల్యాండ్ లోపల లైనింగ్ చేయడం అన్నట్టు, నెంబర్ ఆఫ్ లైన్స్ని ప్లే చేయడం అన్నట్టు, అలా చేయడం ల్యాండ్ ఫిల్ చేయడం అనేది ఉంటుంది. సో వాట్ ఎవర్ అవన్నీ కూడా మనకు దీన్ని ప్రభావితం చేస్తాయి. దాన్ని మనం డెన్సిటీ అంటాం. మరి ఎనర్జీ కంటెంట్ అంటున్నాం. వాట్ ఈస్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ ద ఎనర్జీ కంటెంట్. మ్యాక్సిమం మున్సిపల్ వేస్ట్లో 50% వచ్చే సాలిడ్ వేస్ట్ నుంచి మనం ఎనర్జీ తీయడానికి అవకాశం ఉంది. అంటే మోస్ట్లీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్షన్, అంటే అక్కడ వచ్చేటువంటి కంపోస్ట్, అంటే వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, కంపోస్ట్ తయారు చేయటం. అంటే ఎందుకు సార్ అంటే మ్యాక్సిమం మున్సిపల్ కంపోస్ట్లో ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఈజీగా మనకి డీకంపోజ్ చేయొచ్చు. ఇవి డీకంపోజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే దే కెన్ క్రియేట్ ద కంపోస్ట్ అండ్ ఆల్సో ది బయోగ్యాసెస్. వీటి ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీని కూడా మనం తయారు చేయవచ్చు. అందుకని దీనికి మనకి ఎనర్జీ కంటెంట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే మున్సిపల్ వేస్ట్ అనేది ఒక ఎనర్జీ కంటెంట్గా కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కంటైన్స్ అబౌట్ 50% కంబస్టబుల్ మ్యాటర్. కంబస్టబుల్ అంటేనే ఎనర్జీ. కంబస్టబుల్ అంటే బర్న్ చేస్తాం. ఇప్పుడు ఎనర్జీ ఎట్లా రిలీజ్ చేస్తారు, వాటిని బర్న్ చేయడం ద్వారా మనం ఎనర్జీ రిలీజ్ చేస్తాం. అందుకని మనకు వచ్చేటువంటి మున్సిపల్ వేస్ట్లో దాదాపు 50% మెటీరియల్ ఎలా ఉంటుందంటే కంబస్టబుల్గా ఉంటుంది, అంటే బర్న్ చేసే విధంగా ఉంటుంది. మరి బర్న్ చేస్తున్నాం కాబట్టి ది రిలీజ్ ద ఎనర్జీ. అది ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్షన్ అనేది జరగడం జరుగుతుంది. దాదాపు ఏదైనా సరే ఒక మెటీరియల్ని బర్న్ చేస్తే, కంప్లీట్ బర్న్ చేస్తే హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, దాన్ని మనం చెప్పడానికి కెలరాఫిక్ వాల్యూ అనేటువంటి అంశాన్ని మనం యూజ్ చేస్తాం. అంటే కెలరాఫిక్ వాల్యూ కెన్ బి ఎక్స్ప్రెస్ ద హౌ మచ్ ఎనర్జీ రిలీజ్డ్ బై ది కంప్లీట్ బర్నింగ్ ఆఫ్ ది వాట్ అబౌట్ సాలిడ్ వేస్ట్, నాట్ ఓన్లీ సాలిడ్ వేస్ట్, ఎనీ ఆఫ్ మ్యాటర్ యూ హ్యావ్ టు కంబస్టింగ్ దట్ రిలీజ్ ద ఎనర్జీగా చెప్తాం. ఇక్కడ చూస్తే మనకు వచ్చే సాలిడ్ వేస్ట్లో 50% కంబస్టబుల్ మ్యాటర్గా ఉంటుంది. హ్యాన్స్ యూజ్ టు ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అందుకే దీన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నామంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీగా కూడా మనం సాలిడ్ వేస్ట్ని యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ద యావరేజ్ క్యాలరిఫిక్ వాల్యూ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా అబౌట్ 15 kcal ఫర్ కేజీ. ఇన్ ఇండియాలో దాదాపు 1500 kcal ఫర్ కేజీ. ఒక కేజీని మనం బర్న్ చేస్తే 15 kcal ఫర్ కేజీ. ఒక కేజీ సాలిడ్ వేస్ట్ బర్న్ చేస్తే మనకి దాదాపు 1500 kcal ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే సాలిడ్ వేస్ట్ని ఎలా చూడవచ్చు, దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్లో సాలిడ్ వేస్ట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీగా కూడా చూడవచ్చు దీంట్లో. ఎందుకంటే బర్నింగ్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, దాని ద్వారా కొంత కెలరిఫిక్ వాల్యూస్ అనేవి మనకి రిలీజ్ అవుతాయి. కాబట్టి దాదాపు 1500 kcal పర్ కేజీగా ఇండియాలో ఉంది. దట్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ది MSW మీన్స్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్. దే కంటైన్స్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. అదే చెప్తున్నాను, దీంట్లో చాలా ఎక్కువ మొత్తంలో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. అని అంటేనే we can easily decompose. It's converted as a manure and also releasing the methane. That's the biogas conversion అనేది ఎక్కువగా ఉంటుంది. These waste are mostly disposed of a కంపోస్టింగ్. అదే చెప్పుకున్నాను, దీన్ని ఎలా మార్చొచ్చు మనం కంపోస్ట్గా, అంటే ఒక మాన్యూర్గా, ఖచ్చితంగా ఒక ఎరువులాగా మార్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఐరోబికల్ ఆర్ ఫర్ జనరేషన్ ఆఫ్ ది బయోగ్యాస్. ఎలా మార్చొచ్చు దీన్ని అంటే బయోగ్యాస్ మీన్స్ మీథేన్. బయోగ్యాస్లో ఏముంటుంది మనకంటే మీథేన్ అనేది ఉంటుంది. అంటే ఈ కంపోస్ట్ మనం మీథేన్గా మార్చవచ్చు. ఇట్స్ ఏ ఎనైరోబిక్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని మనం అంటే వాయు శ్వాసక్రియలు. ఎయిరోబిక్ అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది ఎయిర్, అనైరోబిక్ అంటే ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ది ఎయిర్. దట్ మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ ది ఆక్సిజన్. ఇదేమో ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇదేమో ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్గా మనం చేయొచ్చు. ఇలా మనకి మీథేన్ గ్యాస్ అంటే చూడండి, కంపోస్ట్ అంటే సాలిడ్ వేస్ట్, ముఖ్యంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేది ఒక ఎనర్జీ కంటెంట్గా మనం చూడడానికి అవకాశం ఉంది. దీని ఒక ప్రాపర్టీగా దీన్ని మనం
చెప్పొచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అంశాలు కూడా ఇక్కడ మనం చూస్తే అబ్జెక్టివ్స్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. అసలు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో ప్రధానంగా మనం ఏదైతే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కావచ్చు, ఎనీ అదర్ ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాము అంటే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమై ఉంటుంది అంటే ప్రధానంగా ఆ మెయిన్ ఆబ్జెక్టివ్ మనకు తెలుసు. ద ప్రిన్సిపల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్, ఫస్ట్ వీ హ్యావ్ టు ట్రై టు ఫస్ట్ కంట్రోల్. ఏ పొల్యూషన్ అయినా మనం ఫస్ట్ చేయాల్సిన అంశం ఏంటంటే వీ షుడ్ మస్ట్ కంట్రోల్ చేయడం చేయాలి. ఇక కంట్రోల్ చేయడం కాదు, కంట్రోల్ చేసేంత వరకు చేసినాం. ఇక తర్వాత ఏం చేయాలి? వీ షుడ్ కలెక్ట్. ఫస్ట్ వేస్ట్ని ఏం చేయాలి? మనం వేస్ట్ని కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ట్రీట్. కలెక్ట్ చేసినటువంటి ఆ వేస్ట్ని వీ షుడ్ ట్రీట్ ఎందుకు చేస్తామంటే వీ కెన్ యూజ్ఫుల్. అందులో మనం సో దాన్ని డిఫరెన్షియేట్ చేసి బైఫర్కేట్ చేసి అది డిఫరెంట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ని దాంట్లో వెట్ కండిషన్, డ్రై కండిషన్, రీసైక్లబుల్, ఇట్లా డిఫరెంట్గా దాన్ని మనం కంపల్సరీ వీ షుడ్ ట్రీట్ చేయాల్సి ఉంది. సో అంటే దాన్ని ట్రీట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి? యూటిలైజ్. ట్రీట్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి సాలిడ్స్లో కొన్నిటిని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం, కొంతని కంపోస్ట్ ఎనర్జీగా అంటే కంపోస్ట్ మాన్యూర్గా, ఫర్టిలైజర్గా చేస్తాం. అట్లా డిఫరెంట్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్గా, డిఫరెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్గా మనం యూజ్ చేసుకుంటాం. కాబట్టి దాన్ని మనం యూటిలైజ్ అంటాం. ఇంకోటి డిస్పోజ్ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్. ఇక ఇవన్నీ చేసినా కూడా లాస్ట్కి ఇక ఏమిటికి పనికి రాని వ్యర్థం మిలిగింది. చూడండి, ఫస్ట్ ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే కంట్రోల్ చేయాలి. సో కంట్రోల్ చేసేంత వరకు చేస్తాం. ఇక నెక్స్ట్ ఏంటి? కలెక్ట్ చేయాలి. సాలిడ్ వేస్ట్ని మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కలెక్ట్ చేసిన సాలిడ్ వేస్ట్ని మనం ట్రీట్మెంట్ చేయాలి. దాంట్లో మనం బైఫర్కేషన్ దానికి చేయటం, దాంట్లో ప్యూరిఫై చేయగలిగే వాటిని చేయడం, అలా మనం సింపుల్గా దాన్ని మనం ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాన్ని మనం వర్మీ కంపోస్ట్గా మార్చినామా, లేకపోతే కంపోస్ట్గా మార్చినామా, లేకపోతే ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చినామా, లేదా కొన్ని రకాల రీసైక్లబుల్ మెటీరియల్స్ని రీసైక్లబుల్ ఇండస్ట్రీస్కి పంపించినామా, ఇట్లా మనం దాంట్లో ఇంకేమైనా రీయూజబుల్ ఉంటే రీయూజబుల్ చేసుకోవచ్చా, ఇలా మనం డిఫరెంట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక స్టెప్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. దాని తర్వాత ఏం చేసాము? ఇక లాస్ట్కి ఇక డిస్పోజబుల్. కొన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయి, ఇక వాటిని మనం ఏమీ చేయలేం, వాటిని రీసైకిల్ చేయలేం, వాటిని ట్రీట్మెంటు చేయలేం. దాన్ని ఏ విధంగా యూటిలైజ్ కాదు. ఆ సాలిడ్ వేస్ట్ అనేది అది ఏ విధంగా మనకి యూటిలైజ్ కాదు. మరి ఏం చేయాలి? ఏ విధంగా యూటిలైజ్ కానీ ఖచ్చితంగా మనం డిస్పోజ్ చేయాలి. ఒక ప్రాపర్ డిస్పోజ్ చేయాలి. నువ్వు చేస్తున్న డిస్పోజ్ అనేది తిరిగి ఏ విధంగా కూడా మళ్ళీ పొల్యూషన్కి అవకాశం లేకుండా వీ షుడ్ ప్రాపర్ డిస్పోజ్ చేయాలి. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ అంశాలు మనం చూస్తే ఫస్ట్ కంట్రోల్ చేయాలి, లేకపోతే దాన్ని కలెక్ట్ చేసుకోవాలి, కలెక్ట్ చేసిన దాన్ని ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్ చేసి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇక చివరగా ఇంకా ఏమైనా వేస్ట్ వ్యర్థాలు మిలిగి ఉంటే వాటిని మనం ఎలాంటి పద్ధతుల ద్వారా కన్వర్ట్ చేసే అవకాశం లేకపోతే వీ షుడ్ ప్రాపర్ డిస్పోజల్ చేయాలి. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు ఇన్వాల్వింగ్ ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. దట్స్ వీ హ్యావ్ టు. నెక్స్ట్ కన్సిడరేషన్స్. మరి వీటన్నిటి ఉద్దేశం ఏంటి? వీటన్నిటి యొక్క ఆలోచన ఏంటి? ఇవన్నీ చేయడానికి ఎలాంటి ఆలోచనాత్మకమైన ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఉంది? ఎలాంటి కన్సిడరేషన్ ఉంది దీంట్లో అని అంటే ద మేజర్ కన్సిడరేషన్ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. నెంబర్ 1 పబ్లిక్ హెల్త్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? దీని యొక్క కన్సిడరేషన్ ఏంటి అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఖచ్చితంగా పబ్లిక్ హెల్త్ అనే ముఖ్యమైన ఆలోచన ఉంది దీంట్లో. ఇంకొకటి వేస్ట్ సపరేషన్ ఫర్ రీసైక్లింగ్ అండ్ రికవరీ. ఎందుకు చేస్తాం ఈ మేనేజ్మెంట్ అంటే వేస్ట్ మెటీరియల్స్లో ఉన్న వాటిని ఆ సపరేషన్ ద్వారా రీసైకిల్ చేయొచ్చు,
అండ్ రికవరింగ్ కూడా చేయొచ్చు. సో ఇలా మనకి రీసైక్లింగ్ అండ్ రికవరీ ఆఫ్ ఎనర్జీ రికవరీ అలా చేసే అవకాశం ఉంది. సో అదొక ఇంపార్టెంట్ ఆలోచన అనేది వేస్ట్ మేనేజ్మెంట్లో ఉంది. ఇంకొకటి ఎనర్జీ రికవరీ. రికవరీ అంటే అర్థం ఇక్కడ ఎనర్జీ రికవరీ. ద వేస్ట్ ఫార్మ్ ఆఫ్ ది సాలిడ్ కన్వర్ట్ యాజ్ ఏ ఎనర్జీ రికవరీ. అంటే మనకు కావాల్సిన ఎనర్జీ వేస్ట్ రూపంలో ఉంది, వేస్ట్ నుంచి వేస్ట్ టు ఎనర్జీ. అందుకే దీన్ని ఏమంటారు అంటే W2E అంటాం. W2E అంటే అర్థం వేస్ట్ టు ఎనర్జీ. వీఆర్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ ది సాలిడ్ వేస్ట్. ఇట్ ఈస్ కాల్డ్ ద వేస్ట్ టు ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ కన్సిడరేషన్గా మనకి ఉంది. దీంట్లో మనకి ఎనర్జీ రికవరీ అంటే వేస్ట్ టు ఎనర్జీ రికవరీ. నెక్స్ట్ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. దీని ఇంపార్టెంట్ కన్సిడరేషన్లో మరొకటి ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ను రక్షించే ఒక ఉద్దేశం. అండ్ ఆల్సో ది ఇంప్రూవ్ ద క్లీన్లీనెస్ అండ్ శానిటేషన్. ఎస్, అవర్ ఎన్విరాన్మెంట్ని, అవర్ సరౌండింగ్స్ యొక్క క్లీన్నెస్ని మరియు వాటి యొక్క శానిటేషన్ని ఇంప్రూవ్ చేయటమే మన యొక్క ఆలోచన. నెక్స్ట్ సపోర్ట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. వీరన్నిటి వల్ల ఏంటి మనకు ఇంపార్టెంట్ అంటే సుస్థిర అభివృద్ధి. దీని ద్వారా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఎలాంటి స్టెప్స్ ఉన్నాయన్న అంశాన్ని చూస్తాం.